పిచ్చిదారి పాకిస్తాన్ బంకర బుద్ధి పోనించుకోలేదు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వార్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే తన బుద్ధి మార్చుకోలేదు. పాకిస్తాన్ కాల్పుల విరమణ చేస్తున్నానని చెబుతూనే మళ్ళీ కవ్వింపు చర్యలకు దిగిన దానికి సంబంధించిన వార్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డీజీఎంఓ స్థాయిలో చర్చలు అంటూనే పాకిస్తాన్ తన దొంగ బుద్ధిని చూపించుకుంది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్ లో మళ్ళీ కనిపించింది పాక్ డ్రోన్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. పాక్ డ్రోన్లను అడ్డుకుంది భారత ఆర్మీ. తాజా ప్రెస్ మీట్ లో పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చారు మోదీ అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిసేపు అదిగో మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న రాజస్థాన్ కి సంబంధించి అక్కడ ఎటువంటి బార్మేర్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో చూసాం. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా పంజాబ్ కి సంబంధించి అదిగో ఆ మిణుకు అంటే కనిపిస్తున్నాయి కదా, అవే డ్రోన్లు. పంజాబ్ లో పాకిస్తాన్ డ్రోన్లు మళ్ళీ దర్శనమిచ్చాయి. ఆ డ్రోన్లను మన భారత రక్షణ ఓ మై గాడ్ కనీసం చూస్తూ ఉంటే ఒక 50 ఉంటాయేమో, 30 నుంచి 50 ఉంటాయేమో, 30 నుంచి 50 ఈజీగా ఉంటాయేమో అనిపిస్తోంది. ఇటు భారత్ ప్రస్తుతం వాటిని తిప్పికొడుతోంది, గాల్లోనే పేల్చేస్తోంది. డీజీఎంఓ స్థాయిలో చర్చలు జరిగిన ప్రధాని స్థాయిలో మాట్లాడిన పాకిస్తాన్ తన వంకర బుద్ధి పోనిచ్చుకోలేదు. తన కుక్కతోకర వంకర బుద్ధిని, తన దొంగ బుద్ధిని ఇంకోసారి చాటి చెప్పింది పాకిస్తాన్. ఈరోజు పంజాబ్ లో జరుగుతున్న ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. తన డ్రోన్స్ ని ఉపయోగించే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ తన దొంగ బుద్ధిని ఇంకొకసారి చూపించడానికి ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇటు పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనా?